కాకినాడ జిల్లా గండేపల్లి మండలము తాళ్లూరులోని పుష్కర కాల్వకు అనుసంధానంగా ఉన్న తాళ్లూరు లిఫ్టును ఇరిగేషన్ అధికారులు వై జగదీష్, సిహెచ్ రామలక్ష్మి పుష్కర నిర్మాణంలో పార్ట్నర్లుగా ఉన్నారు. మెగా కంపెనీ ప్రతినిధి పిఎం మురళి రైతులతో కలిసి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూని పరిశీలించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ తాళ్లూరు లిఫ్టు అధ్వానంగా తయారవడానికి కారణం గత ప్రభుత్వందే అని అన్నారు. ప్రస్తుతం ఉన్న సిఎస్ పైపుల స్థానంలో ఎంఎస్ పైపులు వేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టడానికి 49 కోట్లు అవసరమవుతాయని, ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడడం వల్ల నిధులు సమకూర్చడానికి ఇంకా టైం ఉంది అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు సమకూర్చుకొని పని పూర్తి చేస్తానని, అప్పటి వరకు రైతులు తమ బోర్లు, చెరువులు వర్షాధారం మీద పండించుకునే రైతులు పుష్కర లిఫ్టుపై ఆధారపడి పంటలు వేసుకునేవారు దీనిపై ఆధారపడవద్దని తెలియజేశారు. ఎలా దిగుతారంటాం కొలగా, ఎలా దిగుతారంటాం కొలగా. నేను అందరూ కవర్ అవుతారు. చెప్పండి, రైతులు చెప్పండి ఏంటి, ఏం చేయాలి? వనరులతోటి వ్యవసాయం చేసేటటువంటి వారు అంటే బోర్లు కానీ చెరువులు కానీ ఎలాగ తప్పని పరిస్థితుల్లో ఇంక ఊడిపోయి మనం వరి వ్యవసాయమే చెయ్యాలి అనుకున్నటువంటి భూములన్నిటినీ కూడా మీరు వరి వ్యవసాయం చేయడానికి ఉపక్రమించిన ఈ తాళ్లూరు లిఫ్ట్ మీద మాత్రం ఈ సీజన్కి ఆధారపడి మాత్రం ఈ నీరు వస్తుందనే ఆశతోటి ఏ ఒక్కరూ కూడా వరి వ్యవసాయం చెయ్యొద్దు అని చెప్పేసి రైతాంగ సోదరులు మాత్రం వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే సుమారు 25-30 వేలు అయిపోతుంది ఎకరానికి పెట్టుబడి. చివరి దశలో లాస్ట్ ఇయర్ ఏమైంది, మనకి 30,000 ఎకరం ఇలా కొడవలేయకుండా పోయినటువంటి పరిస్థితి. పొట్ట మీద ఎన్నులు పైకెక్కి కూడా గింజ తయారవనటువంటి పరిస్థితుల్లో నష్టపోయాం. అంటే ఒక్క తడి లేక. అదే పరిస్థితులు ఇవాళ వాతావరణ నిపుణులు చెప్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి. అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయి? ఏదైనా ఒక డ్రై స్పెల్ తగిలితే ఒక 15 రోజులు కానీ మనం సరిగ్గా ఆ పొట్ట మీద ఏదో పరిస్థితుల్లో 15 రోజులు వర్షం పడకపోతే మనం వేసిన పంట అంతా కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది. అలాగని చెప్పేసి రైతుగా కర్తవ్యం అనువైన వ్యవసాయాల మీద ఆలోచన చేయండి. వర్షం గడియ కురిసినా ప్రత్యేకంగా మీడియా సోదరులకి, పత్రికా సోదరులకి ధన్యవాదాలు. ఈరోజు తాళ్లూరు ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని పరిశీలన నిమిత్తం రావడం జరిగింది. తొలిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వివిధ పర్యాయాలు పర్యటించడం, శాసనసభ్యుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా దీని మీద ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం,
దీన్ని రిపేర్ చేయండి, రైతాంగం తీవ్రంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది. నిమ్మక నీరెత్తినట్టు గతించిన 5 సంవత్సరాలు కూడా కనీసం కాలువలో ఉన్నటువంటి తుప్పను కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏది చెడిపోతే దాన్ని అక్కడే వదిలేశారు తప్పించి దాన్ని రిపేర్ చేసేటటువంటి విధానానికి పోలేదు. తీరా ఈరోజు అధికారులతోటి అలాగే దీన్ని నిర్మాణం చేసినటువంటి నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ఒక కాంట్రాక్టర్ వ్యవస్థని తీసుకుని ఇక్కడ ప్రత్యక్షంగా రావడం రైతులతో